నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నావా? మాకి బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. హైదరాబాద్ అంతా సత్త అయిపోయింది. ఎక్కడ చూడి ఏ రోడ్డు చూడి జేసీపీలు అవుతుండే దోగి బారి దిగుతున్నారు. ఎక్కడ చూడి రోడ్ల మీద బండ్లు, రోడ్ల మీద కార్లు, సత్త అయిపోయింది హైదరాబాద్ అంతా. రామారావు ప్రభుత్వం నుంచి ఉన్న రోడ్డు ఈనాడు రేకులు పాతి కబ్జా చేసుకున్నారు. ఏడాడంటే ఫుట్పాత్లన్నీ కబ్జా చేసుకున్నారు. మాకు కాంగ్రెస్ వచ్చినప్పుడు నుంచి తలకాయ నొప్పి. బస్సు ఫ్రీ పెట్టాడా, బస్సు ఫ్రీ పెట్టి అమ్మాయి ఏమో ఇంట్లో కొట్లాడి ఊరికి తెక్కపోతుంది. అయ్యా మళ్ళా ఫుల్ బాటిల్ తాగి 2 రోజులు ఉండి మళ్ళీ అమ్మ ఛార్జీ పెట్టుకొని అయ్యా పోయి పిలుచుకొచ్చుకున్నా. ఈ అడ్డం మీద చూస్తే పనులు లేవు, ఏం పనులు లేవు. అంతే మార్పు అన్నాడు కదా, మార్పు ఎట్లుంది? 2 సంవత్సరాల మార్పు. ఇంకా 2 సంవత్సరాలు ఏమి, ఇంకా హైదరాబాద్ సత్త అయిపోయింది. సత్త అయిపోయింది. ఇంకా పనిలేక ఎట్లా కూర్చున్నాం చూడు కాడ్డాల మీద. ఏడన్నా గరీబోళ్ళు ఇంకా రేకులు వేస్తే జేసీబీ వచ్చి ఆంతలకాలు తొప్పేస్తుంది. రోడ్లకి కబ్జా చేస్తే కూడా పట్టించుకోవడం లేదు. అట్లుంది. ఇంకా ఇప్పుడు మరి పింఛన్ వస్తూ ఉందా నీకు? ఆ పింఛన్ వస్తుంది. ఎంత వస్తూ ఉంది? 2000. 4000 ఇస్తాను కదా. అది అప్పుడే గాలి తెచ్చిపోయా. 4000 అవన్నీ ఉత్తవే. ఇంకా 4000 ఇస్తా, 6000 ఇస్తా, అవన్నీ ఉత్తవే. ఇంకా 2000 ఇస్తున్నాడు. అదే కేసీఆర్ ఇస్తున్న పింఛనే ఇస్తున్నాడు, ఇంకేమి ఇస్తున్నాడు. ఫ్రీ బస్సు పెట్టిండట, మరి అన్ని 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసినా అంటా ఉన్నాడు కదా. అమలు చేసినాడు. ఫ్రీ బస్సు ఏం చేస్తావు, ప్రజలకే నష్టం ఉంది. అది చిన్న కొట్లన్నీ మొత్తం ఈరోజు 30 రూపాయలు వస్తువా బోడబండ్లు కొనే టైం చార్మినార్ పోయి కొనుక్కొని వస్తుంది. చిన్న వ్యాపారస్తులు కూడా పడిపోయినారు ఈ బస్సు ఫ్రీ పెట్టి. బోడబండ్లో కళ్ళు తాగే టైం ఎర్రగడ్డ పోయి తాగుతుంది, ఈసుపొడి పోయి తాగుతుంది. ఆధార్ కార్డు చూపించేది అయిపోయా. చాలా నష్టం ఉంది. బస్సు ఫ్రీ తీసేస్తే ప్రజలకు ఆరాముంటుంది. వీటికి 2 మాటలు ఛార్జీ పెంచేసా. ఆడవాళ్ళ ఛార్జీ మొగాళ్ళ మీద వేస్తున్నాడు. బస్సు ఫ్రీ ఏమింది? ఇంకా ఒక్క కాయమ్మ 15 ఆధార్ కార్డులు, 20 ఆధార్ కార్డులు చూపిస్తుంది. అబ్దుల్ గంజ్ కొట్టి, చార్మినార్ కొట్టి అని. ఇంకా మీరు డబ్బులు ఇచ్చి సీట్ లేదు, అసలుకి డబ్బులు ఇచ్చి సీట్ లేదు. ఇట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచిగా ఉంది అది అంటా ఉన్నారు కదా. చెడిపోయింది, డబ్బుగా పట్టిపోయింది హైదరాబాద్ అంతా. ఏం లేదు. ఏమంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి కొంత ఆగింది. ఆ కేంద్రంలోకి కాంగ్రెస్ ఉన్నాయి అనుకో, ఇంకా సత్త అయిపోతాయి. ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మా బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఆయన ఎన్నో వేల బెడ్రూమ్లు కట్టించా. ఈయన ఒక బెడ్రూమ్లే ఒక గతిలే. ఏడాది గరిబోళ్ళు వచ్చి ఆ జేసీబీ వేస్తాడు పటక్కని చెప్పారు వెళ్తున్నాడు. ఇంకేముంది? అగా పనులు లేక ఎట్లా కూర్చున్నాడు రోడ్డు పొడుగుతా.